హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలెట్ వాళ్ళ ఛానల్. మై నేమ్ ఈజ్ హేమంత్. మా వీడియో మీరు ఫస్ట్ సారి చూసినట్లయితే కింద రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ అనే బటన్ దాన్ని క్లిక్ చేసినట్లయితే లేటెస్ట్ వీడియోస్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ టెక్నాలజీ మీరు తెలుసుకోవచ్చు. సో అసలు ఈ వీడియోలో ముందుగా మీకు చెప్పబోయేది ఏంటంటే ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ డేట్స్ అనేది రిలీజ్ కావడం అనేది జరిగింది. అసలు ఆ కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఏంటి, సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి, సో అవి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మీరు చూసినట్లయితే ముందుగా గూగుల్ ఆన్ చేయండి. గూగుల్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ apesec.nic.in అని టైప్ చేయండి అనమాట. టైప్ చేసినాక మీకు ఒక సైట్ అనేది ఓపెన్ అవుతుంది, apesec.nic.in అనేది. సో మనకు వచ్చేసి చూసారా apesec.nic.in అని. సో దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక మీకు ఇక్కడ ఓపెన్ అయిపోద్ది న్యూ ట్యాబ్ అనేది. సో ఇక్కడ మనం చూసినట్లయితే 2017 అని చెప్పి మనకి ఇక్కడ స్క్రోలింగ్ పడుతుంది, ఏపీ ఈసెట్ 2017 అని. సో ఏపీ ఈసెట్ 2017 డీటెయిల్ నోటిఫికేషన్ అని చూసారా. సో దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇది మీకు పీడిఎఫ్ ఫామ్ అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో ఆ డౌన్లోడ్ అయిన దాంట్లో మనకి ఎక్కడెక్కడ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు అనేది మనకి డీటెయిల్గా ఉంటుంది. ఫస్ట్ అసలు అక్కడ మనం సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి. So the qualified candidates AP ESET diploma holders of all branches of engineering and pharmacy and BSc Max are informed that admission into university and private engineering college and pharmacy college will be conducted based on the web counseling అని చెప్పి మనకి రావడం జరిగింది. సో అదనమాట మనకి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్లాల్సిన కౌన్సిలింగ్ ప్రొసీజర్ జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసరికి సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్డ్ బై క్యాండిడేట్స్, అంటే మనం అక్కడ ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి ఒరిజినల్స్ అనేవి ఈ వీడియోలో చూసుకుందాం. ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్, అంటే 2 సెట్లు మీరు జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళాలి ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు. ఫస్ట్ వచ్చేసరికి ఏపీ ఈసెట్ ర్యాంక్ కార్డ్ అనేది, ఇంకా ఎవరైతే ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటారో apesec.scchep.in అనే వెబ్సైట్లో కూడా మీరు ర్యాంక్ కార్డ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఏపీ ఈసెట్ హాల్ టికెట్ కూడా, మీ దగ్గర ఉన్నటువంటి హాల్ టికెట్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో థర్డ్ వచ్చేసరికి మార్క్ షీట్స్ అనమాట, అంటే మీ డిప్లొమా సెమ్ సర్టిఫికేట్స్ ఉంటాయి. ఇంకా మీకు ఒరిజినల్ ఓడి రాదు కాబట్టి ఎవరైతే డిప్లొమా బై డిగ్రీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ మీకు రాదు కాబట్టి ఇంకా ఓడి అనేది సెమ్ సర్టిఫికేట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీరు సెమ్ సర్టిఫికేట్స్ వచ్చేసరికి ఏమన్నా జిరాక్స్ అంటే యాక్చువల్గా లాస్ట్ సెమ్ వాళ్ళు జిరాక్స్ తీసుకొని ఉంటారు. ఆల్రెడీ 5th సెమ్ వరకు మీకు సర్టిఫికేట్స్ వస్తూ ఉంటాయి. సో 6th సెమ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ ప్రిన్సిపల్ చేత మీరు సైన్ చేయాల్సి ఉంటుంది. సో అదనమాట మార్క్ షీట్స్ వచ్చేసరికి మీరు నెట్లో నుంచి జిరాక్స్ తీసుకొని మీ ప్రిన్సిపాల్ సార్ చేత సైన్ చేయించుకొని తీసుకెళ్ళాలన్నమాట, లేకపోతే ఆ జిరాక్స్ అనేది చెల్లదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. లాస్ట్ సెమ్ ఎవరైతే అటెండ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ. సో దానమాట ప్రొవిజనల్ ఉన్న వాళ్ళు ప్రొవిజనల్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనమాట. ఇది ఎస్ఎస్సి ఇట్స్ వీక్లెండ్ మెమో అన్నారు. మీ దగ్గర 10th క్లాస్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, లేదా ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ 2 ఉన్నా పర్లేదు, ఏదైనా తీసుకెళ్ళచ్చు. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ వచ్చేసరికి 4th నుంచి డిప్లొమా దాకా వీళ్ళు అడగడం జరిగింది. 4th నుంచి డిప్లొమా దాకా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ 7th టు డిగ్రీ బీఎస్సీ మ్యాథ్స్ క్యాండిడేట్స్ వాళ్ళు కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇదనమాట 4th నుంచి డిప్లొమా దాకా, అది మాత్రం మర్చిపోవద్దు. స్టడీ సర్టిఫికేట్ మాత్రం బాగా ఇంపార్టెంట్. రెసిడెన్సీ సర్టిఫికేట్ ఫర్ ప్రిసైడింగ్ 7 years ఆఫ్ క్వాలిఫై ఎగ్జామినేషన్ డిప్లొమా డిగ్రీ. రెసిడెన్సీ ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు, ఎందుకంటే స్టడీ సర్టిఫికేట్ సరిపోతుంది మీకు. నెక్స్ట్ వచ్చేసరికి ఆధార్ కార్డ్ అనమాట. ఆధార్ కార్డ్ విల్ బీ రిటర్న్ ఆఫ్టర్ వెరిఫికేషన్ అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఆధార్ కార్డు మీరు ఒరిజినల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ చేసి మళ్ళీ మీ కంపెనీ రిటర్న్ చేస్తామని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అనమాట. బీసీ ఎస్టీ ఎస్సీ ఇష్యూడ్ ద కంప్లైంట్ అథారిటీ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ కన్ఫామ్గా తీసుకెళ్ళాలి. మీరు ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అంటే క్యాష్ సర్టిఫికేట్ అనమాట. ఓసీ వాళ్ళకి ఇక్కడ మనం మెన్షన్ చేయలేదు, తీసుకెళ్లాల్సిన అవసరం లేదు ఓసీ వాళ్ళు. బీసీ ఎస్టీ ఎస్సీ వాళ్ళు కంపల్సరీగా తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. పేరెంట్స్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ ఇష్యూడ్ ఆఫ్టర్ 1/1/2014 విత్ రేషన్ కార్డ్, అంటే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా వైట్ రేషన్ కార్డు కూడా తీసుకువెళ్ళండి. అలాగే 1/1/2014 నుంచి పనికి వస్తుంది అనమాట ఇన్కమ్ సర్టిఫికేట్. అప్పటి నుంచి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇన్కమ్ సర్టిఫికేట్ పాతని తీసుకెళ్ళచ్చు. సో అదనమాట ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి, అది లేకపోతే నాట్ ఎలిజిబుల్, ఎందుకంటే అదే మీకు ఫీజు పెట్టొచ్చేది. కౌన్సిలింగ్లో మెయిన్ కావాల్సింది అదే అనమాట. క్లారినెట్ స్కైమ్ రిజర్వేషన్ ఎన్సీసీ స్పోర్ట్స్ ఇంకెవరైనా అంటే ఇవన్నీ మామూలు అనమాట.
సో మనకి ఇక్కడ నోట్ అని రాశారు, మనకి ఒరిజినల్ సర్టిఫికేట్ నీడ్ నాట్ టు బి డిపాజిటెడ్ ఇన్ ద కాలేజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. సో అక్కడ కాలేజ్లో మీరు ఫీజు కట్టడానికి కుదరదు, ఆన్లైన్లోనే పేమెంట్ అనేది పే చేయాల్సింది మనకి వీళ్ళు చెప్పడం జరిగింది. ద క్యాండిడేట్స్ షుడ్ బి ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు 500 రూపీస్ పే చేయాలి. అలాగే ఓసీ బీసీ మైనార్టీ క్యాండిడేట్స్ వాళ్ళు 1000 రూపీస్ పే చేయాలన్నమాట. కింద ఈ డీటెయిల్స్ అనేవండి నోట్ 1 నోట్ 2 నోట్ 3 అని, ఇవి కూడా ఒకసారి డీటెయిల్గా చదవండి. నెక్స్ట్ రిక్యూర్మెంట్ డౌన్లోడ్ చేసుకుని సేమ్ ఇలాగే యూనివర్సిటీ కాలేజ్ ట్యూషన్ ఫీజు 10,000, యూనివర్సిటీ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రైవేట్ కాలేజ్ ట్యూషన్ ఫీజు వేరియస్ ఉన్నాయి అనమాట. అవన్నీ తర్వాత మనకి ఇప్పుడే కాదు అలాట్మెంట్ వచ్చినాక. ఇక్కడ మనకి ఎల్లో కలర్ ఇండికేట్ చేయడం అనేది జరిగింది. ప్రాసెసింగ్ ఫీజ్ 10,000 రూపీస్ ఓసీ బీసీ, అలాగే 500 రూపీస్ ఎస్సీ ఎస్టీ. ప్రాసెసింగ్ ఫీజ్ కెన్ బి టు బి పెయిడ్ బై క్యాండిడేట్ యూజింగ్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ త్రూ నెట్ బ్యాంకింగ్. 26/2017 నుంచి మనకి స్టార్ట్ అవుతుంది అనమాట ప్రాసెసింగ్ ఫీజ్ అనేది. వీళ్ళు కూడా అందరూ ఆన్లైనే పే చేయాల్సి ఉంటుంది. అలాగే 1000 రూపీస్ అంటే ఎగ్జాక్ట్గా మీరు 1150 రూపీస్ తీసుకెళ్తే మీరు నెట్ షాప్కి వెళ్తే వాళ్ళు పే చేయడం అనేది జరుగుతుంది అనమాట. షెడ్యూల్డ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్ బ్రాంచెస్ ఇంక్లూడింగ్ ఫార్మ్స్ అండ్ బీఎస్సీ మ్యాథ్స్ క్యాండిడేట్స్. రిపోర్టింగ్ టైం 9 AM ఎవ్రీడే, 9ంటికి స్టార్ట్ అవుతుంది. అలాగే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్స్ కాల్ ఎప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వాళ్ళు వెళ్ళాల్సి ఇక్కడ చూసారా. ఇది వచ్చేసరికి మీరు బ్రాంచ్ ర్యాంక్ అని ఒకటి ఉంటుంది, టోటల్ ర్యాంక్ అని ఉంటుంది. మీరు వెళ్ళాల్సిన ర్యాంకు బ్రాంచ్ ర్యాంక్ కాదండి, కౌన్సిలింగ్కి వెళ్ళాల్సింది మెయిన్ ర్యాంక్ అనమాట. అది మీకు ర్యాంక్ కార్డులో ఉంటుంది. ఒకసారి అందరూ రిజల్ట్ చూసుకొని మీ బ్రాంచ్ ర్యాంకే మెయిన్ ర్యాంక్ అనుకుంటున్నారు, కాదు అది మామూలు బ్రాంచ్ ర్యాంక్ అనమాట. అది సీట్ ఇచ్చేది అవైలబుల్ అవుతుంది. కానీ మీరు కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు మెయిన్ ర్యాంక్ని బట్టి మీరు కౌన్సిలింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది. అది ర్యాంక్ కార్డులో ఉంటుంది. ఆ ర్యాంక్ కార్డులో చూసుకొని మీరు కౌన్సిలింగ్కి వెళ్ళాలి. అలాగే 22/6/2017 1వ తారీఖు నుంచి 6000 ర్యాంక్ వాళ్ళు 22న అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ 23/6/2017 6001 నుంచి 14000 ర్యాంక్ వాళ్ళు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ 24/6/2017 14001 నుంచి 22000 ర్యాంక్ వాళ్ళు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ 25/6/2017 22001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు వీళ్ళు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంక్లూడింగ్ నాట్ క్వాలిఫైడ్ నాట్ అపియర్ ఏపీ ఈసెట్ 2017 మైనార్టీ క్యాండిడేట్స్ వీ హ్యావ్ ఆల్రెడీ అప్లై టు కన్వేర్ బేస్ డిప్లొమా ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ మార్క్స్ అని మనకి వీళ్ళు చెప్పడం జరిగింది. ఎనెక్జర్ 1 కూడా ఒకసారి చెక్ చేసుకోండి, అది కూడా చూపిస్తాను. అంటే ఏ కాలేజెస్ ఎక్కడెక్కడ మీరు కౌన్సిలింగ్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుందో అన్ని కాలేజెస్ మీకు స్టార్ట్ అవుతుంది. 9 కల్లా మీ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. పిహెచ్డి క్యాండిడేట్స్ అలాగే స్పోర్ట్స్ గేమ్స్ ఎవరైతే ఉన్నారో 22, 23 లాస్ట్ ర్యాంక్ వరకు వీళ్ళు అటెండ్ అవ్వాలి. షెడ్యూల్డ్ ఫర్ ఎక్స్క్యూజింగ్ ఆప్షన్స్ అంటే మీరు నెట్లో ఆప్షన్స్ పెట్టుకునేది 22 నుంచి 27 వరకు ఏ కాలేజ్ వాళ్ళు అటెండ్ అవ్వాల్సి ఉన్నది ఇక్కడ ఉంటుంది అనమాట. వీళ్ళు వర్క్ 9 AM to 5 PM దాకా వీళ్ళు వర్క్ చేస్తారు. 27/6/2017 6 PM దాకా వెబ్సైట్స్ అనేది క్లోజ్ అవుతుంది అనమాట. 6 దాకా మీరు ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు 27వ తారీఖు. సో అదనమాట. ఎనెక్జర్ 1 నుంచి చూసారు apec.nic.in కింద షెడ్యూల్ ఫర్ ఆల్ బ్రాంచెస్ అని చెప్పేసి. సో ఈ ఎనెక్జర్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎనెక్జర్ని కూడా డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఏ కాలేజెస్ ఏ ర్యాంక్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్లో ఉండి 9 AM అలాగే 1 AM కూడా 2 ర్యాంక్స్ ఉన్నాయి. మీ ర్యాంక్ని బట్టి చూసుకొని ఈవినింగ్ అలాగే మార్నింగ్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. మనకి కొన్ని కాలేజెస్ ఇవ్వడం అనేది జరిగింది. గుంటూరులో వచ్చేసరికి గుజ్జనగొల్ల అలాగే ఎంబీటీఎస్ కాలేజ్ ఈ 2 కాలేజెస్ ఇవ్వడం అనేది జరిగింది. విజయవాడలో వచ్చేసరికి 3 కాలేజెస్ ఇవ్వడం అనేది జరిగింది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ అలాగే ఎస్ఆర్ఆర్ సివిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అలాగే ఆంధ్ర లయోలా కాలేజ్ ఇక్కడ కౌన్సిలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ఈసెట్ వాళ్ళకి. సో ఇదనమాట. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, వీలైనంతవరకు షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నెట్ వాల్ ఛానల్.